హలో ఎవ్రీవన్. ఈరోజు మనకి వోల్టేజ్ ఏసీ ఒకటి జనరల్ సర్వీస్కి వచ్చింది. మనకి కస్టమర్ కాల్ చేసి సర్వీస్ చేయాలని చెప్పారు. అంటే తీసుకొని 1 ఇయర్ అవుతుంది. బట్ ఒకసారి కూడా సర్వీస్ చేయలేదని చెప్పారు. ఈరోజు మనకి సర్వీస్ చేస్తాము. ముందు మనకి కింద 3 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ అన్ని ముందు రిమూవ్ చేసుకోవాలి మనం. ఓకే, స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పైన 2 మెస్సులు ఉంటాయి, ఫిల్టర్ మెస్సులు. అవి తీసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ డస్ట్ అనేది పెట్టేది దీనికే పెట్టి, ఎందుకంటే లోపల రూమ్లో ఉన్న హెయిర్ ఏదైనా సరే మనకి దాని నుంచి లోపలికి వెళ్తుంది. ఆ మెస్సెస్ అని తీసి క్లీన్ చేసుకోవాలి. డస్ట్ లాంటిది ఏమన్నా క్లాత్తో కొంచెం అలా మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నేను మ్యాక్సిమం కంపెనీ నుంచి వచ్చే సర్వీస్ అయినా బయట ఏదైనా చేసినా సరే జనరల్ సర్వీస్ కొత్త ఏసీలకి మ్యాక్సిమం ఇలాగే చేస్తారు. చూసారు కదా, నీట్గా క్లీన్ అన్ని చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అంటే తీసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే ఫిల్టర్స్ తీసామో ఆ మెస్సులన్నీ క్లీన్ చేసుకోవాలి వాటర్తో. దానికైతే డస్ట్ అయితే చాలా ఉంది మనకి. ఆ డస్ట్ అనేది మనం క్లీన్ చేసుకుంటున్నాము. ఓకే, క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే రిమూవ్ చేసిన స్క్రూస్ ఆ స్క్రూస్ అన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా. లోపల కాయిల్ క్లీన్ చేద్దామని మనం ఓపెన్ చేసాం. బట్ ఏంటంటే ఆల్రెడీ లోపల అనేది కాయిల్ అనేది మనకి క్లీనింగ్గానే ఉంది. ఎటువంటి డస్ట్ కానీ ఏమి కూడా మనకి ఏం లేదు. ఏదైనా సరే మనకి అది మెస్ మీద ఉంది, ఫిల్టర్ మెస్ మీద ఉంది కాబట్టి లోపల అయితే ఏమీ లేదు. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శంకర్ టెక్ అండ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.